అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 23వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. నిన్నటి దినాన మద్యముతో మత్తులై ఉండకుడి అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యపరంగా అది ఏమై ఉంటుంది మనము చూసి ఉన్నాం. అయితే ఈరోజు అది చేయకూడదు అని చెబుతూ ఇమ్మీడియట్ క్లాజ్ లేదా కండిషన్ ఏమి ఇస్తా ఉన్నాడు అనేటటువంటిది ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలోని 2వ భాగము. ఒకసారి పూర్తిగా 18వ వచనాన్ని మనం కలిపి చదివినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని చెబుతూ, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అనేటటువంటి మాట అక్కడ చెప్పబడతా ఉంటుంది. ఆలోచించాలి, ఇది ఏ టెన్స్లో చెప్పబడతా ఉంటుంది అంటే అది దాని యొక్క గ్రామాటికల్ ఎక్స్ప్రెషన్ను మనము గ్రహించు వారమై ఉండాలి. క్లియర్గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆత్మపూర్ణులై ఉండవచ్చు, లేకపోతే ఉండడానికి ప్రయత్నము చేయుడి అని ఇక్కడ రిక్వెస్టింగ్ వేలో ఏది చెప్పబడడం లేదు. క్లియర్గా పౌలు ఒక కమాండ్ను, ఆజ్ఞను జారీ చేస్తూ చెప్పు విధముగా ఆ గ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ను మనం ఇక్కడ పుల్అవుట్ చేసుకోవాలి. ఆలోచించినట్లయితే ఇది ఆ రిక్వెస్టింగ్ వేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండడానికి అట్లాంటిది ఏది చెప్పడం లేదండి. క్రిస్టల్ క్లియర్గా టు ద పాయింట్, ఆత్మపూర్ణులై యుండుడి అంతే. దానికి ఇంకా అది ఒక హెచ్చరిక, ఒక కమాండ్, ఒక ఆజ్ఞగా ఇవ్వబడుతుందే కానీ అక్కడ ఇంకా వేరు విధముగా అక్కడ ఏమీ కూడా చెప్పబడడం లేదు. ఇక్కడ ఈ ఆత్మపూర్ణులై ఉండుడి అనేటటువంటి మాటకు ఇక్కడ మనం గమనించినట్లయితే దీని యొక్క అర్థమును మనము గుర్తించు వారమై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండుడి లేదా టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అనేటటువంటి మాటకు మొదటగా ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి నిర్వచనము మనం చూసినట్లయితే, ఇదేదో టెంపరీగా ఇట్లా ఒక ఉరుములాగా వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఆత్మపూర్ణులై ఉండడము కానే కాదు. లేదా అదొక డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్. ఆరాధనలో మనం చూసినట్లయితే ఆత్మ వారికి మీదకి వచ్చిందని కొంతమంది ఎగురుతూ ఉంటారు. అట్లాంటి ఎక్స్ప్రెషన్ మాత్రము కానే కాదు. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మనము ఇక్కడ ఆలోచించినట్లయితే మొదటి ఎక్స్టెంట్ ఏమో డ్రామాటికల్ ఎక్స్ప్రెషన్ ఇట్లా ఒక ఉరుములాగా వచ్చిపోయేది కాదని చూస్తూ ఉన్నాం. ఇంకొక కోణంలో అదర్ ఎక్స్ట్రీమ్ కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇది దేవుడు తాను చేయవలసినటువంటిది అంతా కూడా నీ మీద రుద్ది నీతో చేయించడము కానీ, అంటే ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి సత్యము, చాలామంది ఆత్మపూర్ణులు అనేటటువంటి ఆ మాటకు వారు చేసేటటువంటి పని ఏమిటనంటే, whatever we do with the flesh, it is acknowledged by the God, whether it may be sin also. పాపమైనా కూడా నేను చేసేటటువంటి పనికి దేవుడు మద్దతు పలుకుతున్నాడు అని అనుకోవడము కానే కాదు. శరీరాశలు కొన్నిసార్లు, అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము అది ఆ శరీర కార్యములు చేయడము కూడా అది దేవుని అప్రూవల్తో అనేటటువంటిది, ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్గా మనం ఇక్కడ గుర్తించాలి. ఇంకా ఇక్కడ మూడో విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే, ఈ బీయింగ్ ఫిల్డ్, ఆత్మపూర్ణులై ఉండేటటువంటి ఆ మాట గనక ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇట్ ఈస్ నాట్, అంటే అది నీ స్వార్జితము, నీ స్వాస్థ్యము, నీ సొత్తుగా అది ఉండేటటువంటిది ఏమీ కాదు. మనం ఆలోచించినట్లయితే పేతురు గారు కూడా ఏమనుకున్నాడు, కేవలము ఆత్మ, దేవుని ఆత్మ ఆ యూదుల యొక్క సొత్తు అనుకున్నాడు. అందుకనే అక్కడ ఒక దర్శనమును చూపించి దేవుడు అక్కడ పేతురుకు అర్థము చేపించే ప్రయత్నము చేసినప్పుడు
హీ వాజ్ నాట్ ఏబుల్ టు మింగిల్ దట్. ఆయన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకనంటే అది ఆయన సొత్తు, యూదుల వరకే అది పరిమితం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కొర్నేలి కుటుంబానికి సువార్త ప్రకటన జరిగిన తర్వాత ఆ దేవుని ఆత్మ దిగి రావడము పేతురు చూసి ఆశ్చర్యపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఇట్ ఈస్ నాట్ ఎ పొజిషన్ టు ఓన్లీ ఎనీ సింగిల్ పర్సన్. ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ఆ రక్షణ ఒక ఈవెంట్లో జరిగేటటువంటి కార్యము కానీ ఈ ఆత్మపూర్ణులై ఉండడం అటువంటి కార్యము కాదు. ఇది హృదయంలో కొనసాగించేటటువంటి ఆ పని. ఇంకొక 4వ విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే ఈ ఆత్మపూర్ణులై ఉండడము అంటే కొంతమంది ఆత్మీయతలో పై మెట్టులో ఉన్నటువంటి వారు, అంటే మేము ఇంకా డిఫరెంట్ లెవెల్లో ఉన్నాము, మాకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ డోస్ ఎక్కువ, కాబట్టి ఇతరులను చిన్న చూపు చూడడం మనం అక్కడ ఇదేమి ఏమంటారు దేవుడిచ్చేటటువంటి పార్సల్ ఏమి మనకి కాదు. ఈ ఆత్మపూర్ణులై ఉండేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు భాగములుగా అందరికీ ఏ కొలత అంటే వితౌట్ ఎనీ మెజర్ హీ గివ్స్ ద స్పిరిట్ టు ఎవ్రీ వన్. అదే యోహాను సువార్తలో 3:34లో మనం చూడగలుగుతాం. ఏ కులమానము లేకుండా అందరి మీదను అదే ఆత్మను పూర్ణులై బీ ఫిల్డ్ అని అంటే అక్కడ పూర్ణులయ్యేంత విధముగా ఆయన ఇచ్చేటటువంటి వాడని మనం అక్కడ గుర్తించగలగాలి. ఇంకొక విషయాన్ని ఇక్కడ చివరిగా మనం ఆలోచించినట్లయితే 5వ విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఫిల్లింగ్ విత్ ద స్పిరిట్ అనగానే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తించాల్సిన ఇదేదో ప్రాస్పారిటీ గాస్పెల్ లాగా నేను చేతి పెట్టేస్తాను నీకు వచ్చేస్తుంది, నాలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడంతా కూడా ఆ పవర్ అంతా కూడా అంటే అక్కడ ఫిలిప్పు సీమోను గారడిగలవాడైన సీమోను విషయంలో అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో పేతురు యోహానులో వచ్చి అక్కడ చేయించగానే ఏ విధంగా వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది అని అనుకునేటటువంటి విషయం కాదు. ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషనల్ స్టేజ్, అంటే అది రూపాంతరము పొందుతూ జరిగేటటువంటి విషయము. ప్యూర్గా ఆత్మపూర్ణులై ఉండేటటువంటి మాట. ద మోర్ యు గెట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ద మోర్ యు విల్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. నువ్వు ఎంతగా దేవుని వాక్యమును అర్థము చేసుకుంటావో అన్వయించుకుంటావో అంతగా యు విల్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అంతేగాని ఇక్కడ నేను చేతి పెట్టి ప్రార్థన నేటిది నాన్న ఇదే గుడ్డితనంలో క్రైస్తవ ప్రపంచం ఉంటా ఉంటుంది. చివరిగా ఆత్మపూర్ణులై ఉండాలి అనేటటువంటి ఆ మాట ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అది మీకు ఇంకా ముద్ర వేసాను మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనేటటువంటి మాట కాదు. అపోస్తులైన పౌలంతటి వ్యక్తే బలహీనపు సమయాల్లో ఆయన కొన్నిసార్లు హోప్లెస్ సిచ్యువేషన్ను అక్కడ ఆయన మాట్లాడుతుండడం మనం అందరూ నన్ను వదిలేశారని ఒకానొక సందర్భంలో మాట్లాడతాడు. దేవా ఈ ఒక్క ముళ్ళను నా శరీరంలో సాతాను దూతగా ఉన్నటువంటి ఆ ముళ్ళును తీసేయని అంటే ఆయన కూడా అన్ని దర్శనాలు ప్రత్యక్షతలు కలిగినటువంటి వ్యక్తి కూడా, బట్ స్టిల్ హీ యాక్ట్స్ యాజ్ హ్యూమన్. ఆ విషయం అంతేగాని నాకు ఇంకా సీల్ ఉంది ముద్ర ఉంది నన్ను ఎవ్వడు ఏమి చేయలేడు అనేటటువంటి ధోరణి ఉండదు. పేతురంతటి వ్యక్తి కూడా పడిపోలేదా? పౌలు ఆయనను అక్కడ ఆ కేఫా విషయంలో అన్యజనులతో భోజనము చేస్తూ తప్పుపడతారేమో అని వెనుకకి జారుకోలేదా యూదులు వచ్చినప్పుడు? కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఇట్ ఈస్ నాట్ ఎ సీల్, మనకి ఇంకేమి జరగదు అనేటటువంటి ధోరణి కాదు ఇక్కడ. ఎవ్రీవన్ ఆర్ ఇంటెండెడ్ టు ఫాల్ అట్ వన్ ఆర్ ది అదర్ స్టేజ్. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము చెప్పబడుతున్నటువంటి చేయబడుతున్నటువంటి ఆజ్ఞ బీ ఫిల్డ్. ఈరోజు ఆత్మపూర్ణులై ఉండాలి అనేటటువంటి ఈ మాటకి ఇస్తున్నటువంటి ఈ 6 కోణాల్లో నిర్వచనాన్ని మనము స్పష్టంగా గుర్తించు వారమై ఉండాలి. ఆలోచించండి, బాప్తీసము తీసుకున్న వెంటనే నీవు ఈ యొక్క ఆత్మ అనేటటువంటి ముద్ర చేత ముద్రించబడ్డావు, కానీ
ఇక్కడ గుర్తించాల్సినటువంటి ఆత్మపూర్ణులై ఉండే అనేటటువంటి ఆ మాట నీ యొక్క ఆత్మీయ బలహీనతల్లో, నీకుంటున్నటువంటి అసహనాల్లో, ఓటములలో ఇక్కడ నీకు ఆ పూర్తిగా ఒక బలమునిస్తున్నట్లుగా నీవు అక్కడ గుర్తించాలి. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, ఇంకా మనం గ్రహించాల్సినటువంటి విషయాన్ని గనక ఆత్మపూర్ణులై ఉండాలి అనేటటువంటి ఆ మాటను ఇక్కడ మనం గుర్తించాలి. పూర్ణులు ఫిల్డ్ అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ ద టంబ్లర్ దట్ ఈస్ ఫిల్లింగ్ అండ్ పోరింగ్ ఇట్ అవుట్. అంటే ఏదైనా ఒక స్టీల్ గిన్నె తీసుకొని మనము నీళ్లు పోస్తూ ఉంటే అది నిండేంత వరకు ఉంటుంది, ఆ తర్వాత ఓవర్ఫ్లో అయిపోతుండడం ఏ విధముగా చూస్తూ ఉంటామో అట్టి రీతిగా నేటి దినాన మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం గుర్తించాల్సినటువంటి సత్యము అది పూర్తిగా, అంటే ఆ లెవెల్ ఫిల్ అయ్యేంత వరకు ఏ విధముగా నింపబడుతుందో అట్టి విధముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మచేత నింపబడిన వారమై ఉంటాము. ఇంకా మనం గ్రహించినట్లయితే ఇట్ షుడ్ బి అ ఫ్లేవర్డ్ వన్ అంటాడు. అంటే గ్రహించాల్సినటువంటి ఇది రుచికరమైనటువంటి ఆ కార్యములను, అంటే ఇట్ విల్ ప్యూర్లీ రిఫ్లెక్ట్, దిస్ డివైన్ వర్క్ విల్ బి రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ టు అదర్స్. ఈ ఆత్మపూర్ణులై ఉండాలి ఉండేటటువంటి ఆ విషయాన్ని ఇతరులకు కనపరచు విధముగా మనము జీవిస్తూ ఉంటాం. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మూడో విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, వి విల్ బి అండర్ అ టోటల్ కంట్రోల్ ఆఫ్ ద గాడ్. ఈ విషయాన్ని ఇక్కడ మనం, ఎందుకనంటే అయితే నీవు సాతాను యొక్క కంట్రోల్లో ఉంటావు, లేకపోతే దేవుని యొక్క కంట్రోల్లో. వాట్ ఎవర్ మైట్ బీ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ మైట్ బీ అవర్ పరిస్థితులు ఏవైనా సరే, be filled with the Spirit is something that you will be under the total control of God. ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించే వారమై ఉండాలి. ఈ మాటలను మనం గ్రహించినట్లయితే ఇక్కడ ఈ ఆత్మపూర్ణులై ఉండాలి అనేటటువంటి మాట మనం గమనించినట్లయితే అక్కడ స్టెఫను విషయంలో కూడా ఆయనను రాళ్లతో చంపేటప్పుడు అక్కడ మనం గ్రహించేటటువంటి విషయాన్ని గనక మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయము 55వ వచనాన్ని అక్కడ మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. దట్ ఈస్ ద ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను, ఆ యొక్క దర్శనమును ఆయన క్లియర్గా చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఆలోచించండి, వేరెవర్ వి సీ యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చునేటటువంటి సన్నివేశాన్నే మనము చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రము స్టెఫను యొక్క ఆ త్యాగమును చూసి హీ వాజ్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ స్టాండింగ్, నిలిచి ఉంటున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఆలోచించండి, ఆత్మపూర్ణులై ఉండేటటువంటి మాట ఏదో సరదాగా చెప్పుకునేటటువంటి మాట కానే కాదు. ఈరోజు ప్రశ్నించుకోవాల్సి వస్తే, ఆర్ యూ ఫిల్డ్ విత్ దట్ స్పిరిట్? నీవు ఆ విధమైనటువంటి ఆత్మచేత నింపబడినటువంటి వాడవై ఉన్నావా? ఎందుకనంటే ఈనాడు ద వెరీ ప్రైమరీ థింగ్, ప్రాథమికమైనటువంటి విషయము, నువ్వు ఎంతగా దేవుని వాక్యము చేత నింపబడి ఉంటే అంతగా మీరు ఆలోచించినట్లయితే స్టెఫను జీవితంలో అక్కడ వాళ్ళు ఏ నిందనైతే మోపి ఉంటా ఉన్నారు, దేవదూషణ చేసి ఉంటాను, ధర్మశాస్త్రం, అవన్నీ కూడా ఆయన క్లియర్, అంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని ఎప్పుడు మనం చెప్పగలుగుతాం? హీ వాజ్ ఫిల్డ్ విత్ దట్ వర్డ్. ఆ యొక్క వాక్యం అంటే వారు అడుగుచున్నటువంటి లేదా వారు మోపినటువంటి నిందకు ప్రతిగా హీ ఆన్సర్డ్ టు ద పాయింట్ ఫర్ దెమ్. స్టెఫన్ విషయంలో ఆ అధ్యాయాలను కనుక మనం 7వ అధ్యాయాన్ని చూస్తే ఇట్ వుడ్ బి సెడ్ యాజ్ మినీ బైబిల్. ఆర్ యూ ఫిల్డ్ విత్ దట్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్? ఈ యొక్క వాక్యము చేత నీ జీవితంలో నీవు నింపబడి ఉంటావు ఉన్నావా?
ఆత్మ కార్యములేమిటో కూడా మన గలతీ రాసినటువంటి పత్రికలో ఉంటా ఉన్నాయి. ఆ కార్యములో ఏవైతే అక్కడ 9 ఆత్మఫలాలు చెప్పబడతా ఉన్నాయో, ఆ ఫలాలు మన జీవితాల్లో ఉంటున్నాయా లేదా అని బేరీజు వేసుకొని మనం ఒక కంక్లూజన్‌కి రావచ్చు. ఆలోచించండి. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయా స్టెఫను జీవితాన్ని మా ఎదుట పెడుతూ తండ్రి, స్పష్టముగా ఆత్మపూర్ణులై ఉండుడి అనేటటువంటి నిర్వచనం అయ్యా ఏది కాదో మేము చూస్తూ ఉన్నాం, ఏది అవ్వాలో అనేటటువంటి విషయాలు కూడా మీరు హెచ్చరిస్తాం. ప్రాథమికంగా మాకుంటున్నటువంటి అర్థమయ్యేటటువంటి విషయం అయ్యా, ఇదొక డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్, లేకపోతే మేము ఏదో పొందుకున్నాం ఇంకా మాకు తిరుగులేదు మేము పడిపోము అనేటటువంటి సిచ్యువేషన్ కానే కాదు. ఆత్మపూర్ణులై ఉండాలి అనేటటువంటి విషయం అయ్యా, మా బలహీనతల్లో బలపరిచేటటువంటి దేవుడు అయ్యా. ఎప్పుడైతే మేము లోలీనెస్ ఫీల్ అవుతూ ఉంటామో అప్పుడు మీరు కుమ్మరించి బలపరిచేటటువంటి దేవుడు అయ్యా. నిజంగా నీ వాక్యము తండ్రి దేవా, ఇట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ విచ్ వీ కెన్ సే వీఆర్ ఫిల్డ్ విత్ స్పిరిట్. ఈ వాక్యమును ప్రతి ఒక్కరు దృష్టించి చదువుకొనడానికి, మరి ముఖ్యంగా అయ్యా వాక్యము చేత నింపబడుట ద్వారా ఆత్మపూర్ణులై ఉన్నారు అనేటటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.